నమస్తే. కోర్టులను, న్యాయ వ్యవస్థను కూడా బ్లాక్‌మెయిల్ చేయాలనుకున్న హిందూ వ్యతిరేక పార్టీలకు, హిందూ వ్యతిరేక శక్తులకు, హిందూ వ్యతిరేక సంస్థలకు మరొక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. మనం మాట్లాడుకుంటున్నాం కొంతకాలంగా తిరుపరంకుండ్రం విషయం మీద, కొండ మీద దీపం వెలిగించిన కేసు ఉంది కదా. ఇవాళ మెడ్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ హిందువులకు అనుకూలంగా తీర్పిస్తూ తమిళనాడు ప్రభుత్వానికి గట్టిగా మొట్టికాయలేసింది. కొండపై ఉన్న దర్గా సమీపంలోని రాతి స్తంభం దగ్గర కార్తీక దీపం వెలిగించాలని గతేడాది డిసెంబర్లో 2025 డిసెంబర్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాన్ని సమర్థిస్తూ ఇద్దరు జడ్జిల ద్విసభ్య ధర్మాసనం మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. దీపం వెలిగిస్తే ప్రజల్లో అశాంతి నెలకొంటదన్న రాష్ట్ర ప్రభుత్వ భయాన్ని, అశాంతి నెలకొంటదేమన్న భయం వేస్తోందన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనని హాస్యాస్పదమని తోసిపుచ్చింది. రాజకీయ లబ్ధి కోసము కావాలని చేస్తేనే అల్లర్లో అశాంతో చెలరేగుతుంది తప్ప ఎందుకు అశాంతి నెలకొంటది, అది నిజంగా సిల్లీగా ఉంది మీ వాదన అన్నమాట. అట్లా సింగిల్ బెంచ్ గతంలో తీర్పిచ్చింది కదా. ఆ తీర్పుల కంటే తీర్పు గతంలో ఇచ్చిన తీర్పులకు ఉల్లంఘన అని వీళ్ళు వాదించారు. దాని మీద కూడా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. దీప్ తూన్ మీద దీపం వెలిగించడం అనే వ్యవహారం మీద అసలు గతంలో ఎలాంటి తీర్పులు లేవు, ఏ కోర్టు కూడా తీర్పులు ఇవ్వలేదు, అందువల్ల అసలు సమస్యే లేదు అని చెప్పింది. అంతేకాదు గతంలో అక్కడ దీపం వెలిగించినట్టు రికార్డ్స్ లేవు అని వీళ్ళు అన్నదానికి కూడా హైకోర్టు చెప్పింది. దీపం వెలిగించకూడదు అని కూడా ఎక్కడా లేదని తేల్చి చెప్పేసింది. దీప్ తూన్ మీద హిందువులు దీపం వెలిగించుకోవచ్చని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, ఆ దేవాదాయ శాఖ అంటే దేవాలయ ట్రస్ట్ బోర్డు, అట్లనే కొండ మీద ఉన్న దర్గా బోర్డు, 3 కూడా కోర్టుకి వెళ్ళినాయి. సరే, దర్గా బోర్డు వెళ్తే, దర్గా నిర్వాహకులు ముస్లింలు వెళ్తే అర్థం ఉంది. కానీ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అప్పీల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము దేవాదాయ బోర్డు కూడా అప్పీల్ చేసిందంటే అర్థం చేసుకోండి. అంటే హిందువుల హక్కులను కాపాడాల్సిన, లేదంటే కనీసం న్యూట్రల్గా ఉండాల్సిన తమిళనాడు ప్రభుత్వము, అట్లనే దేవాదాయ ఆచారాలు పద్ధతులు కాపాడాల్సిన దేవాదాయ ట్రస్ట్ బోర్డు కూడా దర్గా వాళ్ళతో పాటు అప్పీల్కి వెళ్ళిందంటే సెక్యులరిజం ముసుగులో ఎంత హిందూ వ్యతిరేకత, ఎంత హిందూ వ్యతిరేక శక్తులు, వ్యతిరేక పార్టీలు, హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు ఎట్లా పెట్టరేగిపోతున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు తమిళనాడు ప్రభుత్వానికి ఒక షాక్ అని చెప్పొచ్చు, ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. తిరుపరంకుండ్రం కార్తీక దీపం వ్యవహారంలో హిందూ సంస్థలకు ఖచ్చితంగా ఒక అనుకూలమైన స్పష్టమైన తీర్పు ఇదని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను తిరస్కరించింది మెడ్రాస్ హైకోర్టు. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. గుర్తుండే ఉంటది, సమగ్ర విచారణ అనంతరమే హిందూ సంస్థలకు దీపం వెలిగించుకోవడానికి హిందూ భక్తులకు, హిందూ సంస్థలకు అనుమతించాలని జస్టిస్ జిఆర్ స్వామినాథన్ తీర్పిస్తే ఆయన అభిశంసనకు డిమాండ్ చేసింది. కాంగ్రెస్ సహా నాస్తిక హిందూ వ్యతిరేక పార్టీలు నోటీసులు ఇచ్చినాయి. దీని మీద జ్యుడిషియరీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. న్యాయ వ్యవస్థనే బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళందరూ ఆరోపించారు. ఇంకాస్త వివరంగా వెళ్తే దీని మీద మదురై దగ్గర ఒక ప్రాచీన ఆలయం, ఇది ఒక పురాతన ఆలయం తిరుపరంకుండ్రం. 6 ముఖ్య దేవాలయాల్లో ఒకటి ఇది. అంటే సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖ్యమైన దేవాలయాల్లో అదొకటి. ఇక కార్తీక మాసంలో పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరుగుతుండేవి. అన్ని ప్రాంతాల నుంచి, తమిళనాడు నుంచే కాక కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున, భక్తులు పెద్ద ఎత్తున ఉత్సవాలకు వచ్చేవాళ్ళు. అయితే కొండ మీద 6-8 దశాబ్దాలలో పాండ్యులు నిర్మించిన ఒక హిందూ గుహలో ఒక ఆలయం ఉంటుంది. అక్కడే దీపస్తంభం కూడా ఉంటుంది. కార్తీక మాసంలో ఆ స్తంభం మీద దీపం వెలిగించడం శతాబ్దాలుగా వస్తున్న ఒక ఆచారం, ఆనవాయితీ. అయితే ఆ తర్వాత 14వ శతాబ్దంలో మధురై సుల్తాన్ పాలనలో పాక్షికంగా ఆలయ ధ్వంసమైంది. అక్కడున్న ఇంకా సహజంగా కదా, దేశంలో అన్ని గుడులు ధ్వంసమైపోయినాయి కదా. మొఘలుల కాలం నుంచి కూడా ఈ వలస విదేశీ ముష్కర మూకలన్నీ వాళ్ళు టార్గెట్గా చేసుకుందే ఆలయాలను కదా. ఆ క్రమంలోనే ఆ ఆలయం కూడా ధ్వంసమైంది. అయితే విజయనగర రాజుల కాలంలో ఆలయాన్ని పునరుద్ధరించారు. 17వ శతాబ్దంలో కొందరు స్థానిక ముస్లింలు కొండ మీద ఆల్రెడీ పునరుద్ధరించిన ఆ హిందూ దేవాలయ సముదాయంలోనే కొంత భాగాన్ని ఆక్రమించి దానికి సికిందర్ షా దర్గా అని పేరు కూడా పెట్టేసుకున్నారనమాట.
అంటే హిందూ ఆలయాన్ని ఆక్రమించి కట్టినట్టు ఇప్పటికీ అక్కడ రుజువులు ఉన్నాయి. పాండ్యరాజుల శిల్ప కళ ఉన్న రాతి స్తంభాలు, దర్గా ప్రవేశ ద్వారము, దాని మీద మకర తోరణము, దర్గా ప్రవేశ ద్వారం ఉంటుంది కదా, దాని మీద ఉన్న మకర తోరణం దాన్ని మనకు స్పష్టం చేస్తుంది అది గుడే అని. ఇక దర్గా వెనుక ఉన్న గోడ మీద మురుగన్ శిల్పం కూడా ఉంటుంది, ఇప్పటికీ కనిపిస్తాయి. ఇప్పుడు మనం జ్ఞానవాపి చూసినాం కదా, ఆ గోడల మీద ఎట్లా ఉన్నాయి మొత్తం హిందూ, అది కూడా నడుస్తుంది కదా. సేమ్ అట్లనే ఈ దర్గా వెనుక గోడ మీద పూర్తిగా మురుగన్ చిత్రాలు ఉంటాయి అన్నమాట. అయితే 1923లో మదురై సబార్డినేట్ జడ్జి ఈ గిరి మొత్తం 170 ఎకరాలు ఇదంతా కూడా మురుగన్ ఆలయ ఆస్తి అని తీర్పునిచ్చారు. అంటే కేవలం నెల్లితోపు అంటే సమాధులు ఉన్న చోట, ఆ సికిందర్ షా సమాధి ఏదైతే వీళ్ళు మధ్యలో కట్టారో ఆ చోట దర్గాలో ప్రవేశించడానికి ఉన్న రాతి మెట్లు, దర్గా ఉన్న చిన్న ప్రాంతం మీద ముస్లింలకు హక్కులు ఇచ్చారు. అయితే తర్వాత ఎవరు ఇంకా మళ్ళీ దాన్ని అంటే ఆక్రమణ పెంచొద్దు, ఎవరు తవ్వకాలు చేయొద్దు, కొత్త కట్టడాలు కూడా కట్టొద్దు, సమాధులు కూడా నిర్మించొద్దని ఖచ్చితంగా తీర్పిచ్చారు ఆయన. సమాధులు నిర్మించడాన్ని నిషేధించారు. అయితే 1926లో అంటే స్వతంత్రానికి పూర్వం ఇదంతా మద్రాస్ హైకోర్టు దాన్ని సమర్థించింది ఆ తీర్పును. హిందూ దేవాలయాల ప్రాంతంలో జంతు బలులు ఇస్తున్నారని హిందూ సంస్థలు కోర్టుకు వెళ్ళినాయి. అప్పటి నుంచిగా నడుస్తుంది. అయితే 2025 ఫిబ్రవరిలో, గతేడాది ఫిబ్రవరిలో మెడ్రాస్ హైకోర్టు దర్గాలో జంతు బలులను నిషేధిస్తూ తీర్పిచ్చిందనమాట. ఈ ప్రాచీన దీపస్తంభం మీద ఇక ప్రతి సంవత్సరం దీపం వెలిగించుకోవడానికి హిందూ మున్నాని నేత ఒక ఆయన 10 మంది కోర్టుకు వెళ్ళారు. రామ రవికుమార్తో పాటు ఇంకొందరు కోర్టుకు వెళ్ళారు. డిసెంబర్ 1న మెడ్రాస్ హైకోర్టు జస్టిస్ జిఆర్ స్వామినాథన్ దాని మీద కూడా దీప్దూన్లో దీపం వెలిగించవచ్చు అని అనుమతి ఇచ్చారనమాట. ఇది తమిళ సంప్రదాయం. అది దర్గా హక్కులను ఏమాత్రం ప్రభావితం చేయదు. అది హిందువుల ఆచారాలు, వాళ్ళ ఆనవాయితీని వాళ్ళు కొనసాగించుకోవాలనుకుంటున్నారు, అది కరెక్టే అని ఆయన తీర్పిచ్చారు. అయితే డిసెంబర్ 3వ తేదీన సిఐఎస్ఎఫ్ రక్షణతో దీపస్తంభం మీద దీపం వెలిగించాలని జడ్జి న్యాయమూర్తి ఆదేశించారనమాట. అయితే భక్తులు వెళ్లకుండా స్వయంగా మధురై జిల్లా కలెక్టరు, పోలీస్ కమిషనర్ అంటే ప్రభుత్వం అడ్డుకుంది. అక్కడున్న అధికారంలోని డిఎంకే సర్కారు యంత్రాంగము అడ్డుకుంది అనమాట. పోలీస్ కమిషనర్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దీపం వెలిగించడానికి వెళ్ళిన వాళ్ళని అడ్డుకున్నారు. కోర్టేమో తీర్పిచ్చింది దీపం పెట్టుకోవచ్చని, కానీ అధికార యంత్రాంగం అడ్డుకుంది. సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు అక్కడ. దీంతో రామ రవికుమార్ మళ్ళీ ఏం చేశాడంటే మిగిలిన వాళ్ళందరూ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద మళ్ళీ పిటిషన్ వేశారు. 4వ తేదీన మెడ్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దీపం వెలిగించడానికి వ్యతిరేకంగా చేసిన ప్రభుత్వ అప్పీల్ కొట్టేసిందనమాట. అయినా సరే తమిళనాడు ప్రభుత్వము అసలు ఊరుకోలేదు. ఏకంగా సుప్రీంకోర్టులో అర్జెంట్ లిస్టింగ్ కోరింది. స్పెషల్ మెన్షన్ అవసరం లేదు, నంబరింగ్ చేసి లిస్ట్ చేయండి అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. చివరికి ప్రభుత్వం మొండి పట్టుతో మళ్ళీ దీప్తూన్లో దీపం వెలిగించనివ్వలేదు. కొంత ఉద్రిక్తత నెలకొంది. 4-5 రోజులు ఘర్షణ వాతావరణం అక్కడ. ఇక ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే మెజారిటీ ప్రజలు తమ భావాలు, మనోభావాల కోసం ప్రభుత్వాలతోనే పోరాడాల్సిన దురవస్థ నిజంగా బహుశా ప్రపంచంలో ఈ దేశంలో ఉందనుకుంటా. తిరుపరంకుండ్రం విషయంలో అదే జరిగింది. జడ్జి న్యాయమైన తీర్పిస్తే అది హిందువులకు అనుకూలంగా ఉందని ప్రభుత్వమే దాన్ని వ్యతిరేకించింది. అంత మాత్రమే కాదు, ఇంపీచ్మెంట్ మోషన్ ఇచ్చింది. 100 మందికి పైగా ఎమ్మెల్యేలు జస్టిస్ స్వామినాథన్ మీద అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి పక్షపాతంతో వ్యవహరించారు. లౌకిక సూత్రాలకు విరుద్ధంగా ఒక ప్రత్యేక రాజకీయ భావజాలం ఆధారంగా తీర్పు ఇచ్చారని ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. అందులో ప్రియాంక వాద్రా సహా మన తెలంగాణ ఎంపీలు కూడా 5 ఉన్నారు. డిఎంకే ఎంపీలందరూ కూడా ఏకపక్షంగా అంటే మిత్రపక్ష పార్టీలు, ఆ సెక్యులర్ పార్టీల ఎంపీలందరూ దాని మీద సంతకం చేసిండ్రు అనమాట. దీంతో ఇది రాష్ట్ర స్థాయి నుంచి ఒక్కసారిగా జాతీయ స్థాయి అంశం అయిపోయింది. అయితే న్యాయమూర్తుల అపూర్వ మద్దతు వచ్చింది. ఆ న్యాయమూర్తికి మిగతా న్యాయమూర్తుల నుంచి 56 మంది మాజీ న్యాయమూర్తులు జోక్యం చేసుకున్నారు. అభిశంసన తీర్మానాన్ని నిరసిస్తూ 56 మంది సుప్రీంకోర్టు రిటైర్ న్యాయమూర్తులు ఉన్నారు. వాళ్ళలో మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా ఉన్నారు. దాంట్లో ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇది కేవలం మద్దతు ప్రకటన మాత్రమే కాదు, న్యాయ వ్యవస్థపై జరుగుతున్న రాజకీయ దాడికి వ్యతిరేకంగా ఒక బలమైన జోక్యం అని చెప్పొచ్చు. మాజీ న్యాయమూర్తులు తమ ప్రకటనలో చెప్పారు,
కోర్టును రాజకీయ క్రీడా మైదానంగా మార్చొద్దు, కేవలం తీర్పులపై విభేదాల ఆధారంగా ఒక సిట్టింగ్ న్యాయమూర్తిపై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. న్యాయమూర్తులను భయపెట్టడానికి అభిశంసనను తీసుకొస్తారా మీరు? అభిశంసనను ఒక రాజకీయ సాధనంగా ఉపయోగించడము న్యాయ వ్యవస్థ స్వతంత్రాన్ని దెబ్బతీయడమని వాళ్ళు హెచ్చరించారు. ఇప్పుడు ఇది చిన్న విషయం కూడా కాదు. ఆలయంలో దీపం వెలిగించడం అనేది ఒక విషయం అయితే, సాక్షాత్తు అక్కడ డిప్యూటీ సీఎం అన్నాడు సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా అని పురుగులతో పోల్చాడు ఆయన. అంటే ఎంత భయంకరంగా ఉంది అక్కడ పరిస్థితి, అర్థం చేసుకోండి. ఒక న్యాయం చెప్పిన న్యాయమూర్తి మీద అభిశంసన తీర్మానం పార్టీలు, సెక్యులర్ పార్టీలన్నీ కలిసి, ఈ దేశంలోని ప్రధాన ప్రతిపక్షం సహా, ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ ఎంపీలు సహా, ఇప్పుడు చెప్పిన కదా మన తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు కూడా 5గురు. నేను ఎవరెవరు ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను నేను. ఏవో మరి వాళ్ళందరూ ఈ అలంపురం జోగులాంబ ఆలయంలో కూడా ఒక దర్గా ఉంటది, వేములవాడ క్షేత్రం కూడా ఒక ఎంపీ పరిధిలోకి వస్తుంది, మరి యాదగిరి గుట్ట కూడా సదరి ఎంపీ పరిధిలోకి వస్తుంది, ఒక మహిళా ఎంపీ కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఆలయాలను కూడా ఇట్లా చేస్తారా? మరి భక్తులు వెళ్లకుండా ఏమన్నా చేస్తారా? వాటిని రాసిచ్చేస్తారా? అర్థం కాదు. మరి ప్రజలు ఆలోచించాలి, అలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నందుకు. వాళ్ళకు ఓట్లు వేసినా, ఏ ఓట్లు వేసినా ప్రజలు ఆలోచించాలి నిజంగా. అట్లా మాజీ న్యాయమూర్తుల నుంచి అసలు మామూలు రియాక్షన్ కాదది. న్యాయస్థానాన్ని ఏ పక్షం కూడా అణిచివేయలేదని వాళ్ళు గట్టిగా హెచ్చరించారు వాళ్ళు. హైకోర్టు ధర్మాసనము అంటే హిందూ వ్యతిరేక పార్టీల బ్లాక్మెయిల్ రాజకీయాలకు న్యాయం ఏం భయపడదు. అందుకే మళ్ళీ మెడ్రాస్ హైకోర్టు కూడా అదే చెప్పింది. జస్టిస్ స్వామినాథన్ తీర్పు సరైందేనని విస్పష్టంగా తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న శాంతి భద్రతల సమస్యను, అశాంతో అల్లకల్లోలమో కేవలం కావాలని చెప్తున్నది ఊహాత్మకం అని చెప్పి అనింది. రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటివి స్పాన్సర్ చేస్తే ఏంటి అసలు? అంటే రాష్ట్ర ప్రభుత్వమే కావాలనే మన శాంతి భద్రతలు బాగుండొద్దని, అశాంతి రేగాలని చూస్తే తప్ప అసలు ఆ సమస్య తలెత్తదు, ఆ సవాలే లేదని కోర్టు అనిందంటే అర్థం చేసుకోండి. అంటే సీఎం స్టాలిన్ ఒక కుహన నాస్తిక ధోరణికి నిదర్శనం ఇది. ఎదురు దెబ్బ కూడా ఇప్పుడు. అంటే యాంటీ బీజేపీ వేరు, కానీ యాంటీ బీజేపీ పేరిట బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతను రాజకీయ పార్టీలు హిందూ వ్యతిరేక ధోరణులతో లెఫ్ట్, కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ, ఎస్పీ ఈ ఎంపీలందరూ సంతకం చేశారు దానికి. అఫ్కోర్స్ రామ జన్మభూమిని శూర్పణఖ జన్మభూమి అని కొక్కరించిన కేసీఆర్ పార్టీ కూడా తక్కువేం కాదు. సనాతన ధర్మాన్ని టైఫాయిడ్, మలేరియా వంటి వైరల్ జబ్బులతో పోల్చిన తమిళనాడు ప్రభుత్వము మరి మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎక్కుతుందా? దీని మీద చూడాలి. అసలు కోర్టు అన్న మాట నేను ఇక్కడ తెలుగులో చెప్తాను మీకు. ఏడాదిలో ఒక నిర్దిష్ట రోజున రాతి స్తంభం మీద దీపం వెలిగించడానికి దేవస్థానం ప్రతినిధులను అనుమతించడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఒక శక్తివంతమైన ప్రభుత్వం భయపడ్డం నిజంగా హాస్యాస్పదంగా ఉంది, నమ్మశక్యం కానిదిగా ఉంది. ఒకవేళ అలాంటి అశాంతి నిజంగా కలిగితే అది ఆ ప్రభుత్వం స్వయంగా స్పాన్సర్ చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. తమ రాజకీయ ఎజెండాను నెరవేర్చుకోవడానికి ఏ ప్రభుత్వం కూడా అంతటి స్థాయికి దిగజారకూడదని మేము అనుకుంటున్నాం, మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఆ స్తంభం దర్గాకు చెందినదనే వాదన మధ్యవర్తిత్వం ద్వారా వచ్చిన ప్రతిపాదనపై అవతలి పక్షం సందేహం వ్యక్తం చేయడానికి మరో కారణమైంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిజంగా అదే తమిళనాడులో నిన్నొక ఘటన జరిగింది. ఆ వీడియో కూడా మీరు చూసుంటారు. అంటే చట్టం ముసుగులో సాగుతున్న రాజకీయ అరాచకానికి నిదర్శనం అని చెప్పొచ్చు. నీచ రాజకీయాల ఫలితం ఒకటి నేను మీకు ఇక్కడ చెప్తాను. పక్కన నేను ఆ వీడియో కూడా ప్లే చేస్తున్న, సైడ్కి చూడండి. ఇది ఒక వ్యక్తి చేసిన ఉన్మాద చర్య కాదు. ఈ దేశంలో వేళ్ళూనుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన రాజకీయ విష సంస్కృతికి పరాకాష్ట. ఒక పవిత్ర దేవాలయంలో, ఒక ఆలయంలో అది కేవలం దైవనింద మాత్రమే కాదు, సమాజాన్ని రెచ్చగొట్టి వ్యవస్థలను కూల్చే ఒక యోచిత కుట్ర అది. దేవుడి దగ్గరున్న పాలు తీసుకొని ఒక వ్యక్తి గర్భగుడి ద్వారం దగ్గర నిలబడి తన మీద పాలు పోసుకుంటూ దేవుడు లేటు అంటూ అరుస్తున్నాడు, పిచ్చి పట్టినట్టు హేళన చేస్తున్నాడు. నాస్తికత్వం అది, ప్రకటిత అవమాన యుద్ధం కదా అది.
భక్తుల మనోభావాలను కావాలని కించపరచడం కదా, దాని లక్ష్యం అదే కదా. అడ్డుకుంటే కుల వివక్ష అంటారు, బయటకు పంపితే దౌర్జన్యం అంటారు. ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్లే నేరస్తులుగా నిలబడాల్సిన పరిస్థితి. చట్టాన్ని రక్షణ కవచంగా మార్చుకొని హిందూ సంస్కృతిపై దాడి చేసే ఈ రాజకీయ వ్యూహం సమాజానికి నిజంగా గొడ్డలి పెట్టు. 2 రోజులుగా ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే దీని తర్వాత మళ్ళీ కుహనా మేధావులందరూ వస్తారు, విషపూరిత కథనాలు ఇంకా వడ్డీ ఇప్పటికే మొదలై ఉంటది. వెంటనే ద్వేషాన్ని వ్యాప్తి చేస్తారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి దైవ నిందను ప్రశ్నించే వారిపై కథనాలు మొదలు పెట్టేస్తారు. దళితులకు ఆలయ ప్రవేశం లేదా, పాలతో స్నానం చేసే హక్కు వాళ్ళకు లేదా, ఇంకా మీడియా చెప్పక్కర్లేదు. మీడియా పాత్ర మరింత ప్రమాదకరం. బ్రాహ్మణులను అవమానించడం పెద్ద జీతం కాబట్టి ఈ కథనాన్ని 1 నెల పాటు అమ్ముతారనమాట. హక్కుల పోరాటం కాదు ఇది, ఉద్దేశపూర్వక విధ్వంసం ఇది. ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే రాజకీయ నాటకం ఇది. ఒక దళితుడు భక్తుడిగా గుడికి వెళ్తే ఈ సమాజం గౌరవిస్తుంది. అదే వ్యక్తి దైవ నింద చేస్తే ప్రశ్నించడం కూడా సమాజ ధర్మమే. కానీ ఆ ప్రశ్నకే దళిత వ్యతిరేకి ముద్ర వేయడానికి రాజకీయ యంత్రాంగం సిద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో నిజంగా ద్వేషమే సిద్ధాంతంగా మారిన రాజకీయాలు చూస్తున్నాం మనం. మరో ప్రమాదకరమైన నిజం ఏంటంటే, కొంతమంది నాయకులకు తమ లబ్ధి కోసం ఒక వర్గాన్ని ఎప్పటికప్పుడు శోషితులు, వంచితులు, పీడితులు అంటూ ఒక స్థిరమైన ద్వేష భావజాలంలోకి నెడుతూ హిందూ మతాన్ని, దేవతలను అవమానించడమే వాళ్ళకు ఒక సిద్ధాంతంగా మారిపోయింది. ఇలాంటి పని మరే మతం విషయంలో జరిగిన పరిణామాలు ఎట్లా ఉంటాయో ఊహించగలం మనం. అంటే హిందూ ఆలయాల విషయంలో జరుగుతున్న ఇలాంటి ఆగడాలు, హిందూ దేవతల అవమానం ఇక్కడి రాజకీయ లైసెన్స్ అయిపోయింది. సెక్యులర్ ఫ్యాషన్ గా ముసుగు ధరించిన, శిక్షణ పొందిన విద్వేష భావజాలానికి సంకేతం ఇది. ఈరోజు దేవుడి అవమానంపై మౌనంగా చూస్తే రేపు ఇదే మూక చట్టం పేరుతో బహిరంగంగా సామాన్య ప్రజల మీద, మన అక్క చెల్లెళ్ళ మీద కూడా ఇట్లాగే రెచ్చిపోతుంది. ఎందుకంటే భయం లేని చోట అరాచకం బలపడుతుంది. ఇది కేవలం ఒక ఆలయానికి సంబంధించిన విషయం కాదు, తమిళనాడులోని ఒక ఆలయానికి సంబంధించిన విషయం కాదు. ఇది అభివ్యక్తి స్వేచ్ఛ కాదు, ఇది మన సంస్కృతి, మన చట్టాలు, మన సామాజిక సమరసతపై జరుగుతున్న దాడి. ఈ వీడియో ఒక సంఘటన కాదు, రాబోయే ప్రమాదానికి హెచ్చరిక ఇది. ఈ రాజకీయ క్రీడను సమాజం గమనించకపోతే రేపు పవిత్రతకు, పరిమితులకు తావుండదు. ఇక ఇది జరిగింది చిదంబరం నటరాజస్వామి ఆలయం, శివకామ సుందరి అమ్మవారి గర్భాలయం దగ్గర. చాలా ఫేమస్ చిదంబరం ఆలయం అంటే నటరాజస్వామి ఆలయం. నిన్న మొన్న జరిగింది. అక్కడ ఆరుద్ర దర్శనం ముగిసిన వెంటనే 35 ఏళ్ల మణికందన్, సెందురై అంట అతనిది, అరియాలూరు జిల్లా, అట్లా గర్భాలయంలోకి వెళ్ళిపోయి అభిషేకానికి ఉంచిన పాలను తన మీద పోసుకుంటూ నేనే దేవుణ్ణి, దేవుడు లేడు, నేనే దేవుణ్ణి, దేవుడు లేడసలు అంటూ భక్తులను, అర్చకుల్ని దూషిస్తూ రెచ్చగొట్టాడు. అర్చకులు అడ్డుకునే ప్రయత్నం చేయగా దాడి కూడా చేయబోయాడు. ఒక అర్చకుడికి, గార్డుకు గాయాలు కూడా అయినాయి. భక్తులు అతన్ని అదుపులో తీసుకుని చిదంబరం పోలీసులకు అప్పగించారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించడం, అర్చకుల మీద దాడి యత్నం చేయడము, మత భావాలను గాయపరిచే చర్యలకు పాల్పడము, ప్రజాశాంతికి భంగం కలిగించడము. ఇంకోటి ఏంటంటే, పోలీసుల ప్రకారం నిందితుడికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు ప్రాథమిక అంచనా అంట. సరే, అది జరిగేది, అది కూడా ఊహిస్తాం మనం. 2022లో ఇదే చిదంబరం ఆలయంలో కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టేలా ప్రవర్తించినప్పుడు అర్చకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద కొందరు అర్చకుల మీద కేసులు నమోదైనాయి. దీంతో అప్పటి నుంచి ఆలయ సిబ్బంది ఇలాంటివి జరిగినప్పుడు భయపడుతున్నారనమాట. ఎందుకంటే ఎవరిని అడ్డుకుంటే మళ్ళీ ఏం కేసులు పడతాయో, ఏం తిరుగుతాం కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ అని. ఆ భయం ఈ 2026 ఘటనలో కూడా బలంగా ప్రతిఘటించడాన్ని అడ్డుకుందని చెప్పొచ్చు. అట్లా ఈ ఘటనను ఒక హక్కుల ఉద్యమంగా మలిచే ప్రయత్నం జరుగుతోంది. కుల వివక్ష, హక్కుల పేరుతో విషపూరిత కథనాలు ప్రచారం మొదలైపోయింది ఆల్రెడీ. అయితే ఇది హక్కుల విషయం కాదు, ఆలయ పవిత్రతపై ఉద్దేశపూర్వక దాడి ఇది. భక్తిగా గుడికి రావడం హక్కు, కానీ గర్భాలయంలోకి చొరబడి దైవ నింద చేయడం ఏ మతంలో కూడా హక్కు కాదు. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.